హలో అండి, వెల్కమ్ టు సాకర్ 7. ఈరోజు మనం నువ్వులు పల్లీలతోటి చిక్కీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 1 కప్పు వేరుశనగ గుండ్లు తీసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు వేయించుకోవాలి. కంటిన్యూగా మనం కలుపుతూ ఉన్నట్లయితే వేరుశనగ గుండ్లు అన్నీ కూడా చాలా ఈవెన్గా ఫ్రై అవుతాయి. వేరుశనగ గుండ్లు మన శరీరానికి చాలా శక్తిని అందిస్తాయండి. ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. మన మెదడు చురుకుగా ఉంచుతుంది. ఇంకా రక్త ప్రసరణ కూడా బాగా జరిగేలాగా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గుండె జబ్బుల బారి నుంచి కూడా కాపాడుతుంది. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదండి, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాము. నెక్స్ట్ అదే బాండీలో 1 కప్పు నువ్వులు తీసుకుంటున్నాను. బాండీ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి మనకి ఇది వేగడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా త్వరగానే వేగుతుంది. నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు రోజు ఏదో ఒక రకంగా దీన్ని తీసుకోవడం వల్ల కాల్షియం ట్యాబ్లెట్లు మనం ఎక్కువ వాడాల్సిన అవసరం రాదు. ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడటం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయండి. ఇంకా ఈ నువ్వుల వల్ల మనకి జుట్టు పెరుగుదలకు బాగా సహాయం చేస్తుంది. ఇప్పుడు ఈ నువ్వులు కూడా వేగిపోయాయండి. దీన్ని కూడా ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాము. నెక్స్ట్ ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ముందుగా గ్రౌండ్నట్స్ని మనము ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. దీన్ని బాగా మెత్తగా పౌడర్లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా బద్దల్లాగా ఉండేటట్లు జస్ట్ ఊరక పల్స్ తిప్పి మిక్సీ వేసుకున్నాను. ఇలా ఉంటే సరిపోతుందండి మనకి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక అడుగు మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకోండి. అందులో 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళు 2 కప్పులైనా తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోస్తే సరిపోతుందండి. ఇది బెల్లం త్వరగానే కరిగిపోతుంది, బాగా పాకం కూడా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కరగపెట్టుకొని కొంచెం తెల్లనివ్వాలి. ఈలోపు మనము ఒక ప్లేట్ తీసుకొని దానికి 1 స్పూను నెయ్యి వేసుకొని దీన్ని కొంచెం ఆ ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం గ్రీస్ చేసుకుందాం, ఎందుకంటే అది పాకం పట్టిన తర్వాత మనం అన్నీ వేసాక దీని మీద వేసుకొని పరుచుకొని చిక్కీని కట్ చేసుకుందాము. అందుకని దీనికి గ్రీస్ చేసి ఉంచుకోండి. ఈలోపు ఇది ఇక్కడ బెల్లం కూడా బాగా కరిగిపోయింది. పాకం వచ్చిందో లేదో చూడడానికి ఇలా మనకి గరిటె చూసినట్లయితే కొంచెం తిక్కుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని ఈ పాకాన్ని 2 చుక్కలు అందులో వేసుకోండి. దీన్ని మనం ఇప్పుడు కొంచెం దగ్గరికి అన్నట్లయితే మనకి ఒక ఉండలాగా తయారవ్వాలి. ఒక ఉండలా ఫామ్ అయితే మనకి పాకం రెడీ అయిపోయినట్లే. ఇంకా చెప్పాలంటే ఇంకా ఆ ఉండని మనం ఇలా ప్లేట్కి ఇలా కొట్టినట్లయితే టంగుమని సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్లు. ఇప్పుడు మనకి పాకం వచ్చేసిందండి. దీంట్లో ఇప్పుడు మనము 1 స్పూను నెయ్యి వేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకొని మనము వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీల పొడిని ఇందులో వేసుకుందాము. దీన్ని బాగా కలుపుకుందామండి. పాకంలో కలిసిపోయేటట్లు బాగా కలుపుకుందాం. త్వరగా కలుపుకోవాలి, లేకపోతే ఇది గట్టి పడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ మొత్తం కూడా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీన్ని వెంటనే మనము ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి, ఆ ప్లేట్లో వేసేసుకుందాము. ఎందుకంటే అలాగే ఎక్కువసేపు ఉంచినట్లయితే ఇక్కడే పాకం గట్టి పడిపోతుంది. సో అందుకని ఇప్పుడు ప్లేట్లో వేసుకొని నేను ఒక గ్లాస్ తీసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. గ్లాస్ కడుగును కొంచెము నెయ్యి రాసుకొని స్ప్రెడ్ చేసుకోండి, అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత పలచగా కావాలి అంటే అంత పలచగా దీన్ని స్ప్రెడ్ చేసేసుకోండి. వెంటనే దీన్ని మనం కట్ చేసుకోవాలి, లేకపోతే తర్వాత ఇది గట్టిపడిందంటే ఇది కట్ అవ్వదండి, కష్టమైపోతుంది. సో అందుకని ఒక చాక్ తీసుకుని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. దీన్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని రోజు ఒక చిన్న పీస్ తీసుకోవడం ద్వారా మన శరీరానికి చాలా ఆరోగ్యం అండి. ఇంకా చిన్నపిల్లలకైతే ఇంకా ఇది చాలా మంచిది. ఇందులో నువ్వులు ఇంకా వేరుశనగ గుండ్లు ఉన్నాయి, చాలా శక్తి వస్తుంది. ఎదిగే పిల్లలకి కాల్షియం ఎక్కువగా కావాలి కాబట్టి పిల్లలకి దీన్ని మనం ఒక మంచి స్నాక్స్ లాగా కూడా డైలీ పెట్టవచ్చు. దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి. చూసారు కదా, పాకం మనకి కరెక్ట్గా వస్తే సరిపోతుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.